హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆగస్ట్ 2022కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారైనా కూడా మీకోసం ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్: ఈజిప్ట్ తాజాగా జరిపిన పురావస్తు తవ్వకాలలో ఎన్నేళ్ల కిందటి సూర్య దేవాలయం బయటపడింది? ఆన్సర్: 4500 ఏళ్ల కిందటి సూర్య దేవాలయం బయటపడింది. నెక్స్ట్, మర్మమైన సింక్ హోల్ ఏ దేశంలో కనుగొనబడింది? సింక్ హోల్ చిలీ దేశంలో కనుగొనబడింది. నెక్స్ట్, నాన్సీ పెలోసి ఎవరు? నాన్సీ పెలోసి ఎవరు? యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన యువాన్ వాంగ్ ఫై యుద్ధ నౌక ఏ దేశానికి సంబంధించింది? చైనా దేశానికి. నెక్స్ట్, అల్టిమేట్ ఖోఖో టోర్నమెంట్ మొదటి సీజన్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్: మహారాష్ట్రలో. ఈ కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు ఎన్ని కోట్లకు చేరుకుంది? 34.6 కోట్లకు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎన్ని కోట్ల రూపాయల వడ్డీలు లేని రుణాన్ని అందించనుంది? 395 కోట్ల రూపాయల. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక యాచకులు గల రాష్ట్రం ఏమిటి? భారతదేశంలో అత్యధిక యాచకులు గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ప్రస్తుతం అంతర్జాతీయ రోదసీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం అనేది ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది? 42,400 కోట్ల డాలర్లు. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని కోట్ల మందికి సామాజిక మాధ్యమాల్లో కనీసం ఒక ఖాతా అయినా ఉంది? ఆన్సర్: 60 కోట్ల మందికి. నెక్స్ట్, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూలై నెలలో భారతదేశ వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయని వెల్లడించింది? ఆన్సర్: 628 కోట్ల రూపాయల. నెక్స్ట్, ఇటీవల అమెరికా దేశం ప్రపంచ తీవ్రవాది అయిన అల్ జవహరీని అంతమొందించడానికి వాడిన అధునాతన డ్రోన్ ఏమిటి? MQ-9 రీపర్. నెక్స్ట్, అంతరిక్ష ప్రయోగాలకు నిధులు కేటాయించే విషయంలో ఏ దేశం ముందుంది? అమెరికా దేశం. నెక్స్ట్, భారతదేశం జీడిపిలో ఎంత శాతాన్ని అంతరిక్ష ప్రయోగాల కోసం కేటాయిస్తోంది? 0.049%. నెక్స్ట్, కామన్వెల్త్ లాన్ బౌల్స్ క్రీడలో భారత జట్టు ఏ దేశ జట్టుపై గెలిచి స్వర్ణాన్ని గెలుచుకుంది? ఆన్సర్: దక్షిణాఫ్రికాపై గెలిచి. నెక్స్ట్, భారతీయ ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ ఎన్ని కోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్ మించిన సంస్థలు ఈ రసీదును తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది? ఆన్సర్: 10 కోట్ల రూపాయలు. నెక్స్ట్, అమెరికాలో సైనిక దళాలు అల్ ఖైదా ఉగ్రవాది అయిన అల్ జవహరీని ఏ నగరంలో మట్టుబెట్టాయి? కాబుల్ నగరంలో. నెక్స్ట్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నివేదిక ప్రకారం భూకక్షలో ఎన్ని భారతీయ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి? ఆన్సర్: 103. నెక్స్ట్, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన దేశంలోనే తొలిసారిగా
నేతన్నకు బీమా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది? తెలంగాణ. సెప్టెంబర్ 11 మారణ హోమం సూత్రధారుల్లో ఒకడు అల్-ఖైదా అధినేత ఐమన్ అల్ జవహరీని ఏ దేశం డ్రోన్ దాడితో మట్టుబెట్టింది? ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్ వన్. కేరళ రాష్ట్రానికి చెందిన ఏ మంత్రి కేరళ శాసనసభలో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యుడిగా రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఉమెన్ చాందీ. నెక్స్ట్ వన్. బంగ్లాదేశ్లో భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రణయ్ కుమార్ వర్మ. నెక్స్ట్ వన్. వార్ఫేర్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్కు ఏ ఎయిర్ ఫోర్స్ ఆతిథ్యం ఇవ్వనుంది? రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ వన్. జింబాబ్వేతో జరిగే 3 వన్డేల సిరీస్లో భారత్కు ఎవరు నాయకత్వం వహిస్తారు? శిఖర్ ధావన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశంలో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్గా అగస్టే టానో కౌమే నియమితులయ్యారు. నెక్స్ట్ వన్. ప్రపంచంలోని అత్యంత అధునాతన 5G నెట్వర్క్ను భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకురావడానికి ఏ టెలికాం కంపెనీ సిద్ధంగా ఉంది? ఆన్సర్ రిలయన్స్ జియో. నెక్స్ట్ వన్. లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్ ఈవెంట్లో తొలిసారి భారత్ స్వర్ణ పథకం గెలుచుకుంది. అయితే 17-10 తేడాతో ఏ దేశంపై విజయం సాధించింది? ఆన్సర్ దక్షిణాఫ్రికా దేశంపై. నెక్స్ట్. భారతదేశం ఏ నెలలో దేశవ్యాప్తంగా 5G సేవలను ప్రారంభించే అవకాశం ఉంది? అక్టోబర్ 2022లో. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఎంతమంది న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 1వ తేదీన ఆమోదముద్ర వేశారు? ఆన్సర్ 7 న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ. నెక్స్ట్ వన్. ఆగస్టు 1, 2022న జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల జూడో 48 కిలోల ఫైనల్లో రజతం గెలుచుకున్నది ఎవరు? సుశీలాదేవి లిక్మాబం. నెక్స్ట్. రిటైర్మెంట్ తర్వాత పైలట్లను విమానయానం చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని ఏ ఎయిర్లైన్స్ తీసుకువస్తుంది? ఆన్సర్ ఎయిర్ ఇండియా. నెక్స్ట్. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ను ఏ దేశం నిర్వహిస్తోంది? ఆస్ట్రేలియా. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయలుగా ఉంది? ఆన్సర్ 38,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్. 5G స్పెక్ట్రమ్ వేలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన బిఐడి బిడ్లు దాఖలు కావడం జరిగింది? సో ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 5G స్పెక్ట్రమ్ వేలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలు కావడం జరిగింది? ఆన్సర్ 1.50 లక్షల కోట్ల రూపాయల బిడ్లు. నెక్స్ట్. యుఎన్ఓ సంస్థ ఉక్రెయిన్ నుండి చాలా నెలల అనంతరం ఎన్ని వేల టన్నుల మొక్కజొన్న ఎగుమతిని తొలిసారిగా ప్రారంభించింది? 26,000 టన్నుల మొక్కజొన్న ఎగుమతిని. నెక్స్ట్. భారతదేశం ఏటా ఇసుక గిరాకీ ఎన్ని కోట్ల టన్నులుగా ఉంది? 70 కోట్ల టన్నులు. నెక్స్ట్. 2021లో అత్యధికంగా ఏ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందినట్లు వెల్లడైంది?
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో. నెక్స్ట్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో రజతం గెలిచిన భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ ఎవరు? బింద్యా రాణి. నెక్స్ట్ ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ పోటీలు ఏ దేశంలో జరిగాయి? క్యోటో. నెక్స్ట్ కామన్వెల్త్ క్రీడలు వెయిట్ లిఫ్టింగ్ 313 కేజీల ప్రదర్శనలో పసిడి పతకం సాధించిన భారతీయ లిఫ్టర్ ఎవరు? అలోక్. నెక్స్ట్ జర్మనీ దివంగత నియంత హిట్లర్ వాడిన చేతి గడియారం ఇటీవల అమెరికాలో జరిగిన వేలంలో ఎన్ని కోట్ల రూపాయలు పలికింది? 8.71 కోట్ల రూపాయలు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఏటా ఎన్ని తేజస్ యుద్ధ విమానాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది? అవి ఎన్ని? ఆన్సర్ 16. నెక్స్ట్ 2022 2023 త్రైమాసికంలో భారతదేశ ఫార్మా ఎగుమతులు ఎంత శాతం వృద్ధిని సాధించాయి? 8% వృద్ధిని. నెక్స్ట్ అరేబియన్ దేశాలలో నివసించే భారతీయుల సంఖ్య సుమారు ఎన్ని లక్షలుగా ఉంది? 90 లక్షలు. నెక్స్ట్ జస్టిస్ హిదయతుల్లా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏ నగరంలో ఉంది? ఢిల్లీలో. నెక్స్ట్ ఇటీవల అమెరికా దేశంలో కోవిడ్ తగ్గించడానికి వాడే ఏ ఔషధం కారణంగా ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ తిరిగి కరోనా బారిన పడ్డారు? ఆన్సర్ పాక్స్లవిడ్ అనే ఔషధం కారణంగా. నెక్స్ట్ ఇటీవల కింది ఏ ప్రముఖ భారతీయ సినిమా నటుడికి తుపాకీ లైసెన్స్ను కోర్టు మంజూరు చేసింది? అది ఎవరికి? సల్మాన్ ఖాన్కు. నెక్స్ట్ వందే భారత్ రైళ్ల తయారీలో టాటా స్టీల్ సంస్థ ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది? 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. నెక్స్ట్ ఇప్పటి వరకు 100కు పైగా దేశాలకు భారతదేశం నుండి ఎన్ని మిలియన్ కోవిడ్ టీకాలు ఎగుమతి అయ్యాయని ఫార్మాక్సిల్ వెల్లడించింది? ఆన్సర్ 239 మిలియన్ కోవిడ్ టీకాలు ఎగుమతి అయ్యాయని. నెక్స్ట్ 2021 ఏ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుల ఆమోదం కోసం 5 రోజుల కన్నా అత్యధిక సమయాన్ని తీసుకోవడం జరిగింది? ఆన్సర్ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుల ఆమోదం కోసం 5 రోజుల కన్నా అత్యధిక సమయం అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల అమెరికాలోని ఏ నగరంలో మంకీ పాక్స్ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు? అది ఏ నగరంలో? ఆన్సర్ ఆప్షన్ 4 న్యూయార్క్ నగరంలో. నెక్స్ట్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ 300 కేజీల పోటీలో స్వర్ణం గెలిచిన భారత లిఫ్టర్ ఎవరు? ఆన్సర్ జెరెబ్రీ లాలిమంగా. నెక్స్ట్ ఇటీవల బౌద్ధ స్తూపానికి సంబంధించిన అపురూప శిల్పాలు ఏ జిల్లాలో లభ్యమయ్యాయి? ఖమ్మంలో. నెక్స్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు ఎంత శాతానికి చేరుతాయని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి అంచనా వేసింది? ఆన్సర్ 10%. 10% చేరుతాయని 10 శాతానికి చేరుతాయని. నెక్స్ట్ ఇంధనాన్ని ఆదా చేసేందుకు టైలు ధరించడం మానేయాలని ఏ దేశ ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది? స్పెయిన్. నెక్స్ట్ ఆల్ నాగా 111 సైనిక విన్యాసం అనేది
భారత్ మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? భారత్ మరియు ఒమన్ దేశాల మధ్య. నెక్స్ట్ వన్. క్రియాశీలక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతున్న సందర్భంగా ఇది ఏ దేశానికి సంబంధించింది? రాంగ్ వాల్కనో. ఓకే, ఇది ఇటీవల తరచూ బద్దలవుతున్న సందర్భంగా ఇది ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుంది? ఫ్యామిలీ డాక్టర్ విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. జూలై 2022కి జిఎస్టి రాబడి వసూళ్లు ఎన్ని లక్షల కోట్లతో రెండవ అత్యధిక సేకరణగా నిలిచింది? 1.49 లక్షల కోట్ల రెండవ అత్యధిక సేకరణగా. నెక్స్ట్. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021ని కేటాయించి వాటిలో ఏది విడుదల చేసింది? ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021ని ఏది విడుదల చేసింది? నీతి ఆయోగ్. నెక్స్ట్. పొగాకు ఉత్పత్తుల ప్యాక్లపై ఏ తేదీ నుంచి టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్ అనే కొత్త ఆరోగ్య హెచ్చరిక కొత్త చిత్రం ముద్రితమవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది? అది ఏ తేదీ నుంచి? డిసెంబర్ 1వ తేదీ నుంచి. నెక్స్ట్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశం ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్. స్కూల్లో రోబో టీచర్ను ప్రవేశపెట్టాము అని ఏ స్కూల్ యాజమాన్యం తెలిపింది? ఆన్సర్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం. నెక్స్ట్. ఇంగ్లాండ్కు చెందిన ఏ కోచ్ 2 వేర్వేరు జట్లతో యూరోలు గెలుచుకున్న మొదటి మేనేజర్గా చరిత్ర సృష్టించారు? వారెవరు? ఆన్సర్ సరీనా వీగ్మాన్. వీరు ఇంగ్లాండ్ మరియు నెదర్లాండ్స్ 2 వేర్వేరు జట్లతో యూరోలు గెలుచుకున్న మొదటి మేనేజర్గా చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ వన్. ఏ దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ వలైజ్ రామోస్ ఇటీవల కన్నుమూశారు? వీరు ఏ దేశ మాజీ అధ్యక్షులు? ఫిలిప్పీన్స్. నెక్స్ట్ వన్. ఏ సంవత్సరం నాటికి MiG-21 యొక్క అన్ని స్క్వాడ్రన్లను విరమించుకోనున్నట్లుగా భారత వైమానిక దళం తెలిపింది? అది ఏ సంవత్సరం? 2025 సంవత్సరం నాటికి. నెక్స్ట్. ప్రభుత్వ ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు జూన్తో ముగిసిన త్రైమాసికానికి లక్ష్యం ఎంత శాతానికి చేరింది? 21.2%. నెక్స్ట్ వన్. వియత్నాం ఇండియా ద్వైపాక్షిక ఆర్మీ వ్యాయామం EX విన్బ్యాక్స్ 2022 యొక్క 8వ ఎడిషన్ ఆగస్టు 20 వరకు హర్యానాలోని చండీ మందిర్లో ప్రారంభమైంది. ఆన్సర్ 3వ ఎడిషన్. నెక్స్ట్ వన్. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో భారతదేశపు మొట్టమొదటి బులియన్ మార్పిడిని ఎవరు ఆవిష్కరించారు? నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఏ దేశ ఖాతాలో చేరింది? ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్. ఇటీవల చైనా అత్యంత శక్తివంతమైన రాకెట్ హిందూ మహాసముద్రంలో ఏ దేశానికి సమీపంలో కూలిపోయింది? ఫిలిప్పీన్స్ సమీపంలో. నెక్స్ట్ వన్. ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా ఏ భారతీయ ఆర్థికవేత్త నియమితులయ్యారు? ఆన్సర్ ఇందర్మిత్ సింగ్ గిల్. నెక్స్ట్. ఇటీవల భారత నౌకాదళం USA నుండి ఎన్ని MH-60 రోమియో యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్లను అందుకుంది? ఆన్సర్
2. నెక్స్ట్ వన్, ఇండో ఒమన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? రాజస్థాన్లో. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో త్వరలో 7 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి? అది ఏ రాష్ట్రంలో? ఆన్సర్ పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్, ఇటీవల అచింత శైలి CWG 2022లో భారతదేశానికి ఏ క్రీడలో 3వ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? అది ఏ క్రీడలో? వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్, భారతదేశంలో ఏ నెల నుంచి 5G టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి? అది ఏ నెల నుంచి? అక్టోబర్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.